హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఐశ్వర్య. వెల్కమ్ టు ఐశ్వర్య స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి నమ్మకానికే ఒక అర్థం. ప్రారంభం. రామారావు ఒక చిన్న గ్రామంలో నివసించే సరళమైన వ్యక్తి. అతని జీవిత లక్ష్యం కుటుంబాన్ని గౌరవంగా నిలబెట్టడం. చిన్నప్పటి నుంచి అనేక కష్టాలను ఎదుర్కొన్న రామారావు వంటలకారుడిగా ప్రారంభించి గ్రామంలో ప్రసిద్ధి చెందిన ఒక చిన్న హోటల్ను స్థాపించాడు. ఆ హోటల్ పేరు అమ్మనాటి వంటలు. అతని పెద్ద కుమారుడు కిరణ్ తండ్రి కష్టాన్ని గమనిస్తూ వ్యాపారం గురించి నైపుణ్యం పొందాడు. అయితే కిరణ్ కలలు మాత్రం వ్యాపార స్థాయి పెంచడం మీద కేంద్రీకృతమై ఉన్నాడు. తండ్రి కొడుకు బంధం ఇద్దరు చాలా సహాయం చేసుకుంటూ ఉంటారు. హోటళ్ళు చాలా కష్టపడి మంచి స్థాయిలో నిలబెడతారు. రామారావు తన కుమారుని కష్టపడే స్వభావాన్ని మెచ్చుకున్నప్పటికీ అతనిలో షార్ట్కట్ సక్సెస్ కోసం ఉన్నత ఆతృతను గమనించి ఆందోళన చెందేవాడు. కష్టం లేకుండా సంపాదించే ధనం కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంత కష్టం నేను పడలేను. నేను కష్టపడకుండా సంపాదించిన ధనం జీవనంలో ఆనందాన్ని తీసుకురాదు. కానీ నేను కష్టపడకుండా సంపాదించగలుగుతా అని అతని తండ్రితో చెప్పేవాడు. కానీ రామారావు చెప్పిన మాటలు ఎప్పుడూ కిరణ్ చెవిన పడేవి కాదు. కిరణ్ సుధీర్ అనే తన స్నేహితునితో కలిసి కొత్త వ్యాపార ఆలోచనల గురించి మాట్లాడేవాడు. సుధీర్ నగరంలో ఉండే తెలివైన కానీ మోసగాడు. అందరినీ మోసం చేస్తూ డబ్బుల్ని సంపాదించేవాడు. కానీ అదే మోసగత్త కిరణ్ని కూడా నేర్పిస్తాడు. గందరగోళంగా తన మనసును మార్చేస్తాడు. కిరణ్ పాత కథల కంటే కొత్త ఆలోచనల వైపు ఆకర్షితుడవుతాడు. సుధీర్ ద్వారా అతనికి ఒక పెద్ద వ్యాపార ప్రాజెక్ట్ గురించి తెలుసు అని అబద్ధం ఆడుకుంటాడు. సుధీర్ ఇది వ్యాపారం పుంజుకోవడానికి గొప్ప అవకాశం అని చెప్పి కిరణ్ని ముంచుకుంటాడు. కిరణ్ ప్రేరేపించాడు. కానీ ఆ ప్రాజెక్ట్ కోసం కావాల్సిన పెట్టుబడి పెద్దది. రామారావు వ్యతిరేకించిన కిరణ్ ఆలోచించకుండా నాకు ఆ డబ్బులు కావాలి అని చెప్పి తన తండ్రి మీద అబద్ధాలు చెప్పి హోటల్ను అమ్మేస్తాడు. హోటలు మంచిగా నడిచే కొద్దీ కానీ అబద్ధాలు చెప్పి నామ్రతపు పాల్వకత్వం పొందడానికి ప్రయత్నించాడు. నాకు డబ్బులు ఇప్పుడు చాలా అవసరము అని చెప్పి తండ్రి మీద లేని నిందలు వేస్తాడు. మోసానికి పాలవుతాడు. కిరణ్ హోటల్ ఆధారంగా అప్పు తీసుకొని సుధీర్ దగ్గరకు వెళ్ళిపోతాడు. సుధీర్ చెప్పిన ప్రాజెక్ట్లో పెట్టుబడి పెడతాడు. కొన్ని నెలల పాటు నష్టం వస్తుంది. నువ్విచ్చిన ఆదాయం సరిపోలేదు అని, డబ్బులు కనిపించటం లేదు అని చాలా అబద్ధాలు ఆడిపోతాడు. అసాధ్యంగా కనిపించిన ప్రాజెక్ట్ అనూహ్యంగా విఫలమైంది. సుధీర్ డబ్బులతో పాడిపోయాడు. కిరణ్ తండ్రి సంపాదించిన దాదాపు మొత్తం ఆస్తి కోల్పోయాడు. రామారావు ఈ విషయం చెప్పగానే చాలా బాధపడ్డాడు. నేను ముందుగానే నా కుమారుడికి చెప్పాను. కానీ ఈ విషయం తెలుసుకున్నప్పుడు కూడా తన కుమారుడు నమ్మక ద్రోహం పట్ల విస్మయం మరియు బాధతో కుంగిపోయాడు. నా కొడుకు నా మాట వినకుండా తప్పు చేశాడు అని బాధపడ్డారు. మరణానికి కూడా ముందడుగు వేశాడు. రామారావు తన హోటలు క్షీణించడాన్ని చూసి తీవ్రంగా దుఃఖించాడు. గ్రామస్తులు కూడా అతని కుటుంబంపై వ్యతిరేకంగా సందేహంతో ఉన్నారు. హోటల్ మూతపడటంతో తన ఆదాయం మొత్తం పోయింది. అనారోగ్యం పాలయ్యాడు. రామారావు ఆరోగ్యం బాగా దెబ్బతినింది. కానీ రామారావు చివరి శ్వాస వరకు తన కొడుకును తల్లి పాత్రతో కూడిన సహాయం చేయాలి అని అనుకుంటాడు. కానీ తల్లి పాత్రతో పోల్చుకుంటూ అతడు తప్పు చేశాడని తెలుసుకొని మన బంధం కంటే పెద్దది ఏదీ లేదు అని అన్నాడు.
ఒకప్పుడు నా తండ్రి చెప్పిన మాటలు నేను వినలేడు, కానీ వీడి వల్ల నేను మోసపోయాను అని మనసులో కుంగిపోయి ఇప్పటికైనా నా తండ్రి మాట నేను వినాలి, నేను ఇప్పటికైనా మార్పు తెచ్చుకోవాలి అని మార్పు తెచ్చుకుంటాడు. కిరణ్ ఊరిని వదిలి వెళ్ళిపోయిన తర్వాత నగరంలో అతనికి మొదటి కొద్ది రోజులు చాలా కష్టాలుగా గడిచాయి. తిండి నివాసం లేకుండా అతనుకు అనేక రాత్రులు రోడ్డుపై గడిపాడు. కానీ తన తండ్రి కష్టం గుర్తు వస్తూనే అతనిలో కొత్త ఆత్మవిశ్వాసం కలిగింది. ఒక చిన్న పూల షాపులో పనిచేస్తూ కిరణ్ నెమ్మదిగా తాను పెద్దదిగా జీవితాన్ని పునర్నిర్మించుకోవడం ప్రారంభించాడు. నా తండ్రి కష్టంలాగా నేను ఇప్పుడు పడి మంచి స్థాయిలో నిలబడుతున్నా. నా తండ్రి నేను ఒకప్పుడు మోసం చేసిన, కానీ ఇప్పుడు అలాంటి పనులు నేను చెయ్యకూడదు అని అనుకుంటాడు. ఈ సమయంలో అతనికి అనూహ్యమైన వ్యక్తుల సహాయం అందింది. అతని తోటి కార్మికుడు మేఘ అతని ఆత్మవిశ్వాసం పట్ల ఆశ్చర్యపోడి అతనికి మద్దతు ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పటి నుంచైనా మంచి వ్యక్తులతో స్నేహం చేసి మంచిగా నడుచుకోవాలి అని అనుకుంటాడు. తండ్రి చెప్పిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటాడు. నా తండ్రి చెప్పిన జ్ఞాపకాలు గౌరవంగా నేను ఫాలో అవ్వాలి అని అనుకుంటాడు. ఒకసారి తన ఆర్థిక పరిస్థితి కొంత మెరుగవడంతో కిరణ్ తన తండ్రి జ్ఞాపకాల గురించి ఆలోచించసాగాడు. తన తండ్రి విలువలను కొనసాగించేందుకు అతను తన వేతనాన్ని పొదుపు చేసి గ్రామానికి తిరిగి వెళ్ళే నిర్ణయం తీసుకున్నాడు. హోటల్ పునర్మించడానికి అవసరమైన వస్తువులను మళ్ళీ కొనుక్కున్నాడు. పెట్టుబడిని సమకూర్చేందుకు అతను నిబంధనలను మొత్తం చోటు చేసుకున్నాడు. కఠినంగా పాటించాలి అని నిర్ణయం తీసుకున్నాడు. ఈ ప్రయాణంలో అతను తన తండ్రి నమ్మకానికి అనుగుణంగా జీవించడం ఎంత కష్టమో ఇప్పుడిప్పుడే తనకి అర్థమవుతుంది. కానీ నా తండ్రి పడ్డ కష్టము నమ్మకాలని నేను జీవించగలుగుతా, అదే నాకు ముఖ్యము అని తెలుసుకున్నాడు. హోటల్ని మళ్ళీ ప్రారంభించాడు. మంచి స్థాయికి తీసుకొని వెళ్ళాలి అని ముందడుగు వేశాడు. గ్రామానికి తిరిగి వచ్చిన కిరణ్ తండ్రి హోటల్ని ప్రారంభించాడు. ఈ క్రమంలో అతన్ని చూసిన వ్యక్తులు ఈయన చాలా మారిపోయి ఉంటాడేమో అని అనుకున్నాడు. కానీ గ్రామస్తుల నమ్మకం తిరిగి పొందే ప్రయత్నం చేశాడు. రామారావు జీవితాన్ని గురించి గ్రామస్తులతో చర్చించి వారి సహాయం పొందేందుకు కృషి చేశాడు. అందులో నా తండ్రి మొదటి కష్టం ఉంది అని చెప్పాడు. కలిసి పనిచేయటంతో అమ్మనాటి వంటలు మళ్ళీ సూర్యవైభవం పొందడానికి ప్రారంభమైంది. గ్రామస్తులు చాలా సంతోషపడ్డాడు. గ్రామస్తులు కిరణ్ నిబద్ధతను చూసి అతనికి అందరూ మద్దతు ఇచ్చారు. ఇతను ఇప్పుడైనా మంచిగా పనులు చేసుకుంటుండు, కుటుంబానికి ఎలాంటి అవసరం రాకుండా చూసుకోవాలి అని అందరూ తనకి చెప్పారు. కుటుంబం బంధం గురించి ప్రారంభించారు. హోటల్ మళ్ళీ స్థిరపడటంతో కిరణ్ గ్రామస్తుల నుండి తన తండ్రి పేరుకి గౌరవం తెచ్చుకున్నాడు. హోటల్ లోపల రామారావు ఫోటోను ఉంచి అతని జీవిత కథను సందర్శకులకు తెలియచేయడం ప్రారంభించాడు. ఒకప్పుడు మా నాన్న చెప్పినా నేను వినలేడు, కానీ నా కష్టం గురించి నేను తెలుసుకొని మా నాన్న చెప్పిన మాటలు విని ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నా అని అందరికీ చెప్తాడు. ఒకసారి హోటల్ లాభంలోకి వచ్చినప్పుడు కిరణ్ గ్రామంలోని పేద పిల్లల కోసం ఒక విద్యా సంస్థను ప్రారంభించాడు. ఇది రామారావు కళలలో ఒకటి. అతను తన తండ్రి విలువలను కొనసాగిస్తూ తన జీవితంలో చేసిన తప్పులకు పూర్తి పరిహారం అందించాడు. నా తండ్రి చేసిన మంచి నేను ఇప్పుడు నిలబెట్టుకోవాలి, తన కళలన్నిటినీ నేను నిజం చెయ్యాలి అని కిరణ్ గారు మళ్ళీ బాధ్యతను ప్రారంభించారు. తన తండ్రి అస్తమానానికి కారణమైన బాధ్యతను స్ఫూర్తిగా గ్రహించిన కిరణ్ హోటల్ నిర్వహణలో నూతనగా ప్రారంభించి మంచి స్థాయిలో ప్రేరేపించారు. తను కొత్త మార్గాలను
అన్వేషించాడు. గ్రామంలోని యువతను చేర్చుకొని వారికి శిక్షణ ఇచ్చి హోటళ్లలో పనిచేసే వాళ్ళగా అవకాశం ఇచ్చారు. తను సాంకేతిక పరిజ్ఞానం కల్పించి ప్రతి ఒక్కరికి సహాయం చేసేలా ఉపయోగించుకొని హోటళ్లను నగర స్థాయిలో విస్తరించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతనికి అనేక బాధ్యతలు, గౌరవాలు దక్కాయి. కానీ సమస్యలు కూడా ఎదురైనా అతను వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. తరువాత బాగా ఆలోచించుకున్నాడు. ఒకప్పుడు నా తండ్రి మాటలు నేను వినలేదు. కానీ నేను ఏం కోల్పోయానో అది తెలుసుకొని నా తండ్రి నా దగ్గర లేడు. కానీ ఇప్పుడు నా తండ్రి మాటలను నేను గౌరవించుకొని వాటిని నిలబెట్టాలి అని అనుకొని ఉన్నత స్థాయిలోనే మంచి స్థాయిగా పేర్కొన్నాడు. తండ్రి కొడుకుల బంధం, నమ్మకం, పశ్చాత్తాపం, బాధ్యత అన్నిటితో కూడి కష్టంతో ఎలా ప్రారంభించాలో తెలుసుకోవడమే ఈ కథ. కానీ కథ తెలియజేస్తుంది ఏందనగా, కిరణ్ తన జీవితంలో చేసిన తప్పులన్నీ మళ్ళీ పాఠాలుగా నేర్చుకొని తన తండ్రి ఉన్న కష్టపడి నేను కూడా కష్టపడాలి, స్వప్నాలను సాకారం చేస్తూ తన జీవితాన్ని కొత్త దిశలో తీసుకెళ్ళాడు. నమ్మకానికి అద్దం అనే కథ ఈ కథ ఒక ప్రత్యేకంగా చెబుతుంది. కుటుంబం బంధం గొప్పతనాన్ని గుర్తు చేస్తుంది. హోటల్ కేవలం అది వాణిజ్యం కేంద్రం కాకుండా ఒక గ్రామానికి మంచి పేరు, మంచి స్థాయిగా ఒక చోటు చేర్చే వేదికగా నిలిచింది. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.